అందరికీ ఇప్పుడు మీ ముందు ఉంచబోయే వాక్యం ఏంటి అంటే 8వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడ ఏమని ఉంటది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహ్యించుకోవడమే, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. సో, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? అసలు ఎందుకు మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అంటే ఏంటంటే, దేవుడంటే భయము మన మన దగ్గర నుండి పాపాన్ని వేరు చేస్తదనమాట. సో, దేవుడు మనల్ని గమనిస్తున్నాడు కాబట్టి మనం ఏం చేసినా ఆయన చూస్తూ ఉంటాడు. దేవునితో మనం సహవాసం చేయాలంటే ఏం చేయాలి? మనలో ఎటువంటి కార్యాల్ని మనం వదులుకోవాలి? సో, మనలో అహంకారం ఉండకూడదు, గర్వం ఉండకూడదు, పక్కవారి పట్ల మనం వినయంగా ఉండాలి. అంతేగాని కుటిలమైన మాటలు మనలో ఉండకూడదనమాట. అహంకారము, గర్వం అనేవి చాలా భయంకరమైనవి. సో, దేవుడు చెప్తాడు గదా! మరణానికి ముందు ఇవన్నీ నడుస్తాయని. సో, మనలో ఎటువంటి పాపము అనేది చోటివ్వకూడదు. అంతేకాకుండా సో, మనము దేవుని చేత క్షమించబడ్డాము గనుక, మన దగ్గరున్న మనుషులు ఏమన్నా తప్పుదమ్ములు చేస్తే వారిని క్షమించేటువంటి హృదయం గూడా నీకుండాలి. ఇదే దేవుడు నీలో చూసి ఇష్టపడేది. ఎందుకంటే, మనము అనేకమైన శ్రమలు, అనేకమైన కొన్ని కొన్ని పాపాలు చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు మనము గూడా కొన్ని కొన్ని సార్లు వాటి నుంచి క్షమించబడాలని ఆశపడతాము. అలాగే మనుషులు గూడా కొన్ని కొన్ని విషయాల్లో నీ దగ్గర ఏమన్నా పాపం చేసినప్పటికీ, నీకేమైనా ద్రోహం చేసినప్పటికీ వారిని క్షమించేటువంటి గుణము నీలో ఉండాలి. అదే గదా దేవునికి ఇష్టమైన ప్రవర్తన. సో, దేవుడు ఏం చెప్తున్నాడు? చెడుతనంని అసహ్యించుకోవడమే దేవునికి భయభక్తులు కలిగి ఉండడం. చెడుతనం అంటే అన్ని రకాలైన చెడుతనము. దేవుడు ఎలా జీవించాడో మనం గూడా అలా జీవించడమే దేవునికి అనుకూలమైన ప్రవర్తన. అంతేగాకుండా దేవునికి భయభక్తులు కలిగి ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే దేవుని ద్వారా మన పాపములు క్షమించబడ్డాయి. కొత్త పాపములు మనం చేయకూడదు కదా! సో, ఆయన మన దేవుడు అన్ని ప్రదేశాల్లో ఉండగలిగినటువంటి దేవుడు. సో, అంతేకాకుండా మనలో ఎటువంటి కార్యాలనేవి ఉండకూడదు. సో, మనలో గర్వం అనేవి ఉండకూడదు. పాప కోరికలు ఉండకూడదు. అహంకారం నడవకూడదు. గర్వం నడవకూడదు. సో, అంతేకాకుండా పక్కవారిని క్షమించేటువంటి హృదయం గూడా మనకి ఉండాలి. అంతేకాకుండా దరిద్రుల్ని ఆదుకోవాలి. ఆహారం లేనటువంటి వారికి ఆహారాన్ని దయచేయాలి. ఎవరికైతే వస్త్రాలు లేవో వారికి వస్త్రాన్ని దయచేయాలి. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అప్పుడే కదా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సో, ఈ చిన్ని వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.